ఖం ఖంగుమంది శంఖం కడగమంది పంకం చావుకైన చౌకం ధం ధం ధర్మవేడి శబ్దం చెయ్యమంది యుద్ధం దేనికైన సిద్ధం రే భయంకరా నీ త్రయంబకం రామయస్కరా నీ సైన్యే పురాకటం రాహరంహరా జటాకరా జయించరా పరాత్పరా. ఈరోజు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో కుంభమేళా స్టార్ట్ అయ్యింది. ఇది ఫిబ్రవరి 25, 2025 వరకు జరుగుతూనే ఉంటుంది. అండ్ ఇంటర్నెట్లో మాత్రం దీన్ని మహాకుంభమేళా అని అంటారు. మోస్ట్ ఆఫ్ ది న్యూస్ ఛానల్లో కూడా దీన్ని మహాకుంభమేళా అనే పిలుస్తారు. బట్ ఇది నిజానికి నార్మల్ కుంభమేళానే. కానీ ఇవే కాకుండా ఇయర్కి ఒకసారి జరిగే కుంభమేళా, 3 ఇయర్స్కి ఒకసారి జరిగే కుంభమేళా, 6 ఇయర్స్కి ఒకసారి జరిగే కుంభమేళా, 12 ఇయర్స్కి ఒకసారి జరిగే కుంభమేళా ఈవెంట్స్ కూడా ఉంటాయి. అండ్ ఇవి హిందూస్కి చాలా ఇంపార్టెంట్. మహాకుంభమేళా అనేది అల్టిమేట్ స్పిరిచువల్ ఈవెంట్. అంటే మిగతా వాటికంటే కూడా ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అని అర్థం. కానీ అసలు కుంభమేళా అంటే ఎందుకు ఇంత బడ్జెట్ పెడుతున్నారు, అక్కడ ఏం చేస్తారు, దీని ఇంపార్టెన్స్ ఏమిటి, ఇక్కడికి ఎవరెవరు వస్తారు, అండ్ ఫైనల్గా కుంభమేళాలో ఏం జరుగుతుంది అనేది ఈ వీడియోలో మనం చూద్దాం. అండ్ మళ్ళీ చెప్తున్నా, ఇది మీకు స్కూల్స్లో కాలేజెస్లో ఎక్కడ చెప్పరు. దీని ఇంపార్టెన్స్ మీకు తెలవాలని నేను ఈ వీడియో చేస్తున్నాను. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ద ఆరిజిన్ ఆఫ్ కుంభమేళా. మనలో చాలామందికి కుంభమేళా అంటే ఇక్కడికి అఘోరాలు వస్తారు, నాగసాధువులు వస్తారు, మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్ అని మాత్రమే తెలుసు. బట్ దీని వెనకాల ఉన్న హిస్టరీ ఏంటి, దీని ఆరిజిన్స్ ఏంటి అనేది మనం చూద్దాం ఇప్పుడు. మనలో చాలామందికి క్షీరసాగర మథనం గురించి తెలుసు, బట్ పూర్తిగా డీటెయిల్గా ఇప్పుడు చూద్దాం. ఒకసారి మహావిష్ణువు దేవతలకి పాలసముద్రం గురించి చెప్తాడు. యూనివర్స్లో ఒక చోట అడుగు భాగంలో అమృతం ఉంటుంది. ఆ అమృతం తీయాలంటే దాన్ని చిలకాలి. దానికి దేవతలు మాత్రమే సరిపోరు, దానికి దేవతలతో పాటు దానవులు కూడా కావాలని చెప్తారు. అప్పుడు దానవులు దేవతలు కలిసి ఒక అగ్రిమెంట్కి వస్తారు. సముద్రం నుంచి వచ్చినాయన్ని సగం సగం పంచుకోవాలని. ఇంకా అమృతంతో సహా సాగర మదనానికి అందరూ రెడీ అయ్యారు. కవ్వంగా మందార పర్వతాన్ని వాడారు. అప్పుడు తాడు కింద నాగులకు రాజు అయిన వాసుకిని తీసుకున్నారు. దేవతలు వాసుకి తోకవైపు ఉంటే రాక్షసులు తలవైపు పట్టుకున్నారు. అండ్ రాక్షసులు చాలా కష్టపడి లాగుతున్నారు. మందార పర్వతాన్ని బ్యాలెన్స్ చేయడం కూడా చాలా కష్టమైపోయింది. అప్పుడే మహావిష్ణువు కూర్మ అవతారం వచ్చి, అంటే తాంబేల అవతారంకి వచ్చి మందార పర్వతాన్ని తన మీద బ్యాలెన్స్ చేసుకుంటూ, అలాగే దాని నుంచి వచ్చిన ఏ వస్తువు సముద్రంలో కలవకుండా దాన్ని బేసిని అడ్డం పెట్టి, అలా దేవత దానవులు ఇద్దరు చిలకడం మొదలుపెట్టారు. అప్పుడే అలాహలం వచ్చింది, అంటే విషం. అది బయటపడితే యూనివర్స్ మొత్తం నాశనం అవుతుందని వాళ్ళు అంటారు. అప్పుడు దేవతలకి దానవులకి ఏం చేయాలి అని అర్థం కాదు. అప్పుడు మహాదేవుణ్ణి మళ్ళీ ప్రార్థిస్తారు. అప్పుడు మహాదేవుడు వచ్చి దాన్ని మొత్తం తన కంఠంలో ఆ విషయాన్ని స్టోర్ చేసుకుంటారు. దానివల్లనే మహాదేవుడికి నీలకంఠుడు అని కూడా పేరు వచ్చింది. తర్వాత లక్ష్మీదేవి వచ్చింది. అప్పుడు మహావిష్ణువుని భర్తగా స్వీకరిస్తారు. తర్వాత కామదేవు వచ్చింది, దాన్ని దేవతలు స్వీకరిస్తారు. ఉచ్చేహ శరస్సు అంటే 7 తలల గుర్రాన్ని, గాడెస్ ఆఫ్ వాటర్ హార్స్ని దానవులు తీసుకుంటారు. అప్పుడు ఇలా పంచుకుంటూ ఉన్నప్పుడు చివరన ధన్వంతరే అనే ఒక సెలెస్టియా హీలర్ అనే కుంభాన్ని పట్టుకొని వచ్చారు. కుంభం అంటే ఒక కుండ అని అర్థం. ఆ కుండలోనే అమృతం ఉంది. ఇంకా రాక్షసులు ఆ కుండని తీసుకోవడానికి వస్తే అప్పుడు దేవతలు యుద్ధం. అండ్ ఈ దేవత దానవుల యుద్ధం సెలెస్టియల్ ప్రకారం చూసుకుంటే, మనకు ఒక సెలెస్టియల్ రోజు తీసుకుంటే మనకు ఒక సంవత్సరంతో సమానం. ఎర్త్ పైన 12 సంవత్సరాలు అది గడిచిపోయింది. వీళ్ళు 4 సార్లు ఆగారు కదా, అందుకే వీళ్ళు ఒకే చోట 4 సార్లు కలిశారు. అప్పుడే ఒక డ్రాప్ ప్రయాగరాజ్లో ఒక డ్రాప్ పడింది. ఇప్పుడు దీన్ని ప్రయాగరాజ్ అని పిలుస్తారు. మిగతా 3 సార్లు హరిద్వార్, ఉజ్జయిన్, నాసిక్స్లో చుక్కలు పడ్డాయి. ఈ చుక్కలు పడ్డ ప్రదేశంలో డివైన్గా మారింది. అందుకే ఆ నదుల దగ్గర ఉండే ప్రజలు ఆ డివైనిటీని పొందాలని అక్కడ పుణ్య నదుల్లో స్నానం చేస్తారు. ఇలా చేస్తే వాళ్ళు తెలియక చేసే పాపాలన్నీ పోతాయని, తెలిసి చేసిన తెలియక చేసిన చెడు కర్మలు కూడా పోతాయని వాళ్ళు నమ్ముతారు.
ఖడ్గమంది పంకం చావుకైన చౌకం ధం ధం ధర్మవేడి శబ్దం చెయ్యమంది యుద్ధం దేనికైన సిద్ధం హే భయంకరా రూపం నీ త్రయంబకం రామయస్కరా నీ సైన్యే పురాకటం రాహరహరా జటాకరా జయించరా పరాత్పరా. మరిన్ని మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.